వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చిరంజీవి ఐ బ్లడ్ బ్యాంక్ పక్కనున్న శ్రీ సత్యనారాయణ నర్సరీకి వెళ్తున్నామండి. ఇది జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పక్కనే ఉంది. ఇది చాలా పెద్దదండి. దీంట్లో మనకి చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ దొరుకుతాయి. తప్పకుండా విజిట్ చేయండి హైదరాబాద్లో ఉండేవాళ్ళు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ varieties vlog. నేను మీ రేష్మాని. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. హైదరాబాద్లో ఉన్నాను. ఈరోజు నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన ఉండే నర్సరీకి వచ్చాను. నా ఫ్రెండ్ అండి రత్న, నా బెస్ట్ ఫ్రెండ్. సో ఈరోజు మేమిద్దరం కలిసి నర్సరీకి వచ్చాము. మేము రామఫల్ అనే ప్లాంట్ తీసుకోవాలంట తనకి. సో ఈరోజు ఇక్కడ ఈ నర్సరీలో ఉండే ప్లాంట్స్ అవన్నీ చూసేయండి ఎలా ఉన్నాయో చూద్దామా. లెట్స్ గో. ఓకే, లీఫీ వెజిటబుల్స్కి ఓకే, అది కొంచెం పెద్దది అయిపోతుంది. ఎంత దీని కాస్ట్ ఎంత? 90 రూపీస్. దాన్నండి ఎంత ఇవి ప్యాకెట్స్? 15. హాయ్ అండి. సో ఇప్పుడు మనం ఇంకా ప్లాంట్స్ అనేవి చాలా చూద్దాము పదండి. ఇంకా ఎన్నెన్ని ప్లాంట్స్ ఉన్నాయో, ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాలు ఉన్నాయో మీకు కావాలంటే మేము అడ్రస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో యూ కెన్ కమ్ అండ్ సీ ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్. ఇక్కడ అన్ని రకాలకి సపరేట్గా ఉంటుందండి. ఫ్లవర్స్కి సపరేట్, ఇండోర్ ప్లాంట్స్కి సపరేట్, పెద్ద ప్లాంట్స్కి సపరేట్, అలాగే మనకి ఫ్రూట్స్కి సపరేట్. ఇప్పుడు నేను ఒక 5 ప్లాంట్స్ చూపిస్తానండి మీకు. ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ మీకు అక్కడ స్క్రోల్ అవుతుంటుంది చూడండి. స్నేక్ ప్లాంట్ కానీ, ఎరికా ప్లాంట్ కానీ, జేజే ప్లాంట్ కానీ, అలాగే ఆంథోరియం రెడ్ మినీ ప్లాంట్ కానీ, ఇవన్నీ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అండి. అండ్ ఇండోర్ ప్లాంట్స్ కూడా. సో ఇలాంటివన్నీ మనం ఇంట్లోనే కానీ పెంచుకున్నామంటే మనకి ఎయిర్ ప్యూరిఫికేషన్ అనేది చాలా బాగుంటుంది. మన ఇంటి బట్టి కూడా ప్లాంట్స్ అనేవి చూస్ చేసుకోవాలండి. ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఉంటే మన అపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇల్లు కానీ మినిమం ఒక 8 ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ కానీ పెట్టుకుంటే మనకి ఎయిర్ అనేది ప్యూరిఫై అవుతుందని మనకి చాలామంది చెప్తారు. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని ఇండోర్లో పెట్టుకుంటే మనకి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. పొల్యూషన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్ సిటీస్లో అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి స్నేక్ ప్లాంట్స్. ఇవి స్నేక్ ప్లాంట్స్ అండి. సో ఈ ప్లాంట్స్ అన్నీ ఇండోర్వే. చాలా వెరైటీస్ ఉంటాయి. సో వచ్చి విజిట్ చేసి మనకి ఏ విధంగా కావాలో చూస్ చేసుకొని మనం పర్చేజ్ అనేది చేసుకోవచ్చు. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్లే ఉన్నాయండి. అంత ఎక్కువ ప్రైజెస్ కూడా ఏం లేవు. సో మీరందరూ కూడా ఒకవేళ హైదరాబాద్లో ఉంటే చూస్ చేసుకొని మనకి ఇంట్లోనే ఇండోర్ ప్లాంట్స్ అనేవి మనం పెట్టుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నేనైతే నెల్లూరుకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మంచి ప్లాంట్స్ అయితే, నాకు దొరకని ప్లాంట్స్ ఇక్కడి నుంచే నేను తీసుకొని వెళ్తాను. ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ అండి. చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇవైతే మా ఇంట్లో ఉంది ఈ ప్లాంట్. ఈ ఫ్లవర్స్ మా ఇంట్లో కూడా వస్తాయి. ఇవన్నీ ఫ్లవర్స్, వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. హాయ్ అండి, మా అన్నని మాస్క్ లెక్క ఇప్పుడు చూడండి. ఇప్పుడు అన్న అయితే ఈ ప్లాంట్స్ కొన్నాడు. దీని బెనిఫిట్స్ ఏంటో అన్నే చెప్తాడు చూడండి. సీతాఫలం ఫ్యామిలీలోనే ఇంకొక టైప్ ఆఫ్ ఫలం అనమాట, లక్ష్మణ ఫలం అంటారు. ఇంగ్లీష్లో సోర్ ఫ్రూట్ అని కూడా అంటారు. దీన్ని క్యాన్సర్ రిలేటెడ్గా కూడా చాలా ఉపయోగిస్తున్నారు ఈ మధ్యన. దీని ఆకులు, దీని కాయ కూడా చాలా పనికొస్తుంది. ఇది 2 ప్లాంట్స్ పెద్దవి తీసుకుంటున్నాం ఇక్కడ. బాయ్. సో మీరు కూడా ఇలాంటి ప్లాంట్స్ అయితే మనకు ఎంతో బెనిఫిట్గా ఉంటాయి. సో తప్పకుండా మీకు కానీ దొరికితే తప్పకుండా తీసుకోండి, పెంచుకోండి. ఇది చాలా క్యాన్సర్ రిలేటెడ్ ప్లాంట్స్ ఇవి. సో సీ యు అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.
లక్ష్మణ్ ఫలం చెట్లని మా గార్డెన్ లోకి తీసుకెళ్తున్నాము. దీంతో పాటు రామాఫలం, సీతాఫలం అన్ని కూడా చూపెడతాం మీకు. సో స్టే ట్యూన్. సో మీ అందరినీ నేను మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.